ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకు పూర్తి సమయమునిస్తున్నాం. మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను కాదు, కానీ మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో నీవు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మీ బిడ్డలకి మీరు అనుగ్రహించి, అయ్యా మీ ఆత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అట్టి రీతిగా అదే దుప్పటి కింద మేము వెళ్ళే కృపనివ్వండి. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానము, సొంత వివేకము కాదు, కానీ మీ ఆత్మ మాత్రమే ఇక్కడ పనిచేయునుగాక. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. మనం ఈ యొక్క మాటలని ప్రార్థన పూర్వకంగా విందాం. ఆది కాండము నుంచి మాలాకి గ్రంథం వరకు పాత నిబంధన, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన, ఇవందరికీ తెలిసిన విషయమే. ఆది కాండంలో దేవుడు ఆదామును సృష్టించినాడు. ఎప్పుడైతే దేవునికి ఆదాముకు పాపం అనే అడ్డుగోడ మధ్యలో వచ్చిందో, దేవుని ఆలోచన టోటల్గా మారిపోయింది. ఈ పాపము రాకమునుపు దేవుని ఆలోచన ఒక విధంగా ఉన్నది. ఎప్పుడైతే వద్దన్న పని ఆదాము హవ్వ చేసినారో దేవుని ఆలోచన మారిపోయింది. ఇటు మాలాకి గ్రంథం దగ్గరికి వచ్చినట్లయితే, ఈ మాలాకి గ్రంథము తర్వాత దేవుడు 400 సంవత్సరాలు ఎవ్వరితోని మాట్లాడలేదు. ఆ కాలాన్ని చీకటి యుగం లేదా నిశ్శబ్ద కాలం అంటారు. 400 సంవత్సరాలు ఏ ప్రవచనము రాలేదు, ఏ దర్శనము రాలేదు, ఏ వాక్కు కూడా విడుదల కాలేదు. చివరిగా ఒక మాట అని 400 సంవత్సరాలు దేవాది దేవుడు మౌనంగా ఉన్నాడు. చూద్దాం ఏమన్నాడు మాలాకి గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే అందరూ తెరవాలి బైబిల్స్. మాలాకి గ్రంథం చివరి అధ్యాయం. నాలుగవ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఎలా అనగా, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్టు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులగుదురు, కొయ్య కాలువల వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా రాబోవు దినం అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. 3వ వచనం. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, వారిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 1వ వచనము నుంచి 3వ వచనము మనం చూసినట్లయితే అక్కడ పాపాత్ముల గురించి మాట్లాడినాడు దేవాది దేవుడు. చివరిగా దేవుని యందు భయభక్తులు గల వారి గురించి మాట్లాడినాడు. ఇక్కడ 2 విషయాలు కనపడ్డాయి. 3వది 4వ వచనం చూసినట్లయితే, హేరోబు కొండ మీద ఇజ్రాయెల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినమును దేశమును శపించుకుంటున్నట్లు అతడు
తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు దేవాది దేవుడు భక్తిహీనుల గురించి మాట్లాడినాడు, భయభక్తులు కలిగిన వారి గురించి మాట్లాడినాడు. తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అవ్వండి అని చివరిగా మాట్లాడి 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఎవరితోని మాట్లాడలేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ విషయం చాలామందికి తెలియదు. మౌనంగా ఉన్నాడు. ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. మీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మౌనమే. సమాధానం దొరకట్లే, ఏం అర్థం కావట్లే, జీవితం ఏమైపోతుందో అర్థం కావట్లే. మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. ఎంత ప్రార్థన చేసినా మౌనమే, మౌనమే. ఎంతకాలం ప్రభువా ఈ పరిస్థితి? ఆనాడి ప్రజలు కూడా దేవుని వాక్కు వాళ్ళకి రాక 400 సంవత్సరాలు అల్లకల్లోలం అయిపోయినారు. పాపం చేసేవాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వే వాళ్ళు ఫాలో అవుతున్నారు. కుమారుడిగా పరిచయమైనాడు, పరిశుద్ధాత్మగా పరిచయమైనాడు. ఇప్పుడు మనము ఈ లేఖనాలలో పాత నిబంధన యెహోవాగా, మత్తయి సువార్త నుంచి చూసుకుంటే కుమారుడిగా, అపోస్తుల కార్యం నుంచి చూసుకుంటే పరిశుద్ధాత్మగా దేవుడు మనకందరికీ పరిచయమైనాడు. వీటి వెనక జరిగిన సంఘటనను నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మాలాకీ గ్రంథం తర్వాత 14 తరాలు గతించిపోయినాయి. ఈ 400 సంవత్సరాలలో 14 తరాలు గతించిపోయినాయి. దేవుని వాక్కు లేదు, ఏమి లేదు. అలాగే కొట్టుమిట్టాడుతున్నారు. అదే జరిగిపోతుంది వాళ్ళ జీవితంలో. చివరికి పరలోకంలో పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు ముగ్గురు డిస్కషన్ చేస్తున్నారు. జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ విషయాలు చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు, ప్రజలను చూసి బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పుకొని? కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి చెప్పుకొని బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, పాపం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, భయభక్తులు కలిగిన వాళ్ళు భయభక్తులుగానే ఉన్నారు. అందుకే ఈ మాలాకీ గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం అంతా కూడా అందరి గురించి దేవాది దేవుడు రాసినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, తండ్రి నీవు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేద్దాం అని యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు, నేను సంతోషంగా ఉండాలంటే ప్రజల మీద ఉన్న పాపము శాపము తొలగిపోతే నా దగ్గరికి వస్తారు వాళ్ళు. అప్పుడు మన ముగ్గురం ఏ విధంగా ఉన్నామో సంతోషంగా, ఆ విధంగా ప్రజలందరితో మనం ఉండొచ్చు. మరి ఆ విధంగా ఉండాలి అంటే ఏం చేద్దామని యేసుక్రీస్తు ప్రభువు అడిగినాడు. ఆ విధంగా ఉండాలి అంటే యావత్ ప్రజల కోసము శరీరధారిగా భూలోకానికి వచ్చి నువ్వు మరణించాలి. అది నాకు వినలేని దుఃఖము, వినలేని బాధ. చూడండి, సొంత తండ్రి కొడుకుని, బిడ్డని బలి అర్పించాలంటే ఎంత ఆలోచిస్తారు, ఎంత బాధపడతారు. తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించే ముందు అంత నరకయాతను అనుభవించున్నాడు.
ఆ విధంగా ఏ మాత్రము కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆలోచించకుండా నేను వెళ్తాను మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని తనను తాను రిక్తునిగా అయ్యే అంత తగ్గించుకొని భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువుగా మనకి పరిచయమైనాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళే ముందు తండ్రితో అన్నాడు, తండ్రి నేను వెళ్తున్నాను, సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పంపించు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ యేసుక్రీస్తు ఈ డిస్కషన్ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఇదంతా జరిగిన తర్వాత మత్తయి సువార్త, ఈ 400 సంవత్సరాలు గడిచిపోయినాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు చదవమ్మా. పదిహేడవ వచనం చదవమ్మా. అవన్నీ వదిలిపెట్టేస్తే 17వ వచనం. 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా చాలు. మనము ఇక్కడ చూసినట్లయితే యేసు ఈ 14 తరములు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు జననం విధానం ఎట్లనగా తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యేను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చినాడు. ఈ భూలోకానికి వచ్చిన తర్వాత తర్వాత అందరూ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎంతోమంది సంతోషంగా చేసుకుంటున్నారు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదాం. డిసెంబర్ 25వ తారీఖు మనము రక్షకుడు వచ్చినాడు కాబట్టి మనం పండగ చేసుకుంటున్నాం. అంత బాగానే ఉంది. ఆ రక్షణ నీ కుటుంబానికి వచ్చిందా? మరలా ప్రశ్న వేస్తున్నాను. రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మనము పండగ చేసుకుంటున్నాం. ఆ రక్షణ వచ్చిందా? దేవుని రక్షణ నీ కుటుంబంలోనికి వస్తే నెమ్మది, శాంతి, సమాధానము, దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లుతావు. నువ్వు ఈరోజు నువ్వు చేదును అనుభవించవచ్చు. ఈరోజు నువ్వు నీ యొక్క సంపాదన చినిగిపోయిన సంచిలో పోసినట్లుగా అయిపోతుంది. ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తున్నావు, ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి. ఓన్లీ డిసెంబర్ 25 తారీఖున నువ్వు సంతోషంగా ఉంటున్నావు. మిగతా రోజులన్నీ అదే బాధ, అదే కష్టం, అదే వేదన, అదే దుఃఖం, అదే అప్పులు, అవే 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 అన్యులని మనం చూసుకుంటాం. వాళ్ళు పండగ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు. మిగతా రోజులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి. ఈనాటి క్రైస్తవులు కూడా అదే అనుభవం కలిగి ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనము బైబిల్లో జక్కయ్యని తీసుకుందాం. ఈ పొట్టి జక్కయ్యని మనం తీసుకుందాం. ఈ పొట్టి జక్కయ్య గురించి
దేవాది దేవుడు అద్భుతంగా వివరణిస్తాడు. మనం చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. చదవండి అమ్మా. వచ్చినప్పుడు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద లిస్టు ఎందుకు చదివిపిస్తున్నాడని. ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏంటో మనం చూద్దాం. మనము పొట్టి జక్కయ్య దగ్గరికి వచ్చినట్లయితే, ఈ పొట్టి జక్కయ్య యొక్క విధానము, ఆయన ఒక వడ్డీ వ్యాపారి. ఆయన బీదలు, పెద్దవాళ్ళు, ధనికులు అని చూడడు. పిసినారివాడు, ఒక రూపాయి కూడా ఎవరికి పెట్టడు. వడ్డీలు వసూలు చేసుకొని అన్యాయంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, కుటుంబస్తులు ఈ పొట్టి జక్కయ్య గురించి ఒక చెడ్డ సాక్ష్యం ఉన్నది. జక్కయ్య అలాంటి మనిషి, ఇలాంటి మనిషి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఎన్నో భిన్నాభిప్రాయాలతో జక్కయ్యని చూస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు యెరికో పట్టణానికి వస్తున్నాడని జక్కయ్యకి తెలిసింది. అప్పటి వరకు తన జీవితం అంతా కూడా ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్న అనుభవంలో ఉన్న ఈ జక్కయ్య, యేసు ప్రభు రాగానే ఆయనకు ఒక ఆశ కలిగినది, ఆయనను చూద్దాము అని. అయితే అంత స్థితిలో ఉన్న జక్కయ్య ఈ యేసుక్రీస్తు ప్రభువు రాగానే, యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యని చూడగానే, అప్పటి వరకు చుట్టుపక్కల వాళ్ళందరేమో ఈయన అలాంటోడు ఇలాంటోడని అనుకుంటున్న ప్రజలు ఈ జక్కయ్యనేమో దగ్గరికి తీసుకొని, రా, ఈరోజు నీ ఇంట్లో నేను భోజనం చేయాలనుకుంటున్నా అని అనగానే, ఆ ఒక్క మాటతోనే జక్కయ్య హృదయం మారిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో, ఇతనింట్లో బస చేస్తున్నాడేంటి, ఆయన ఎలాంటి వాడో తెలుసా? అసలు యేసుప్రభుకు తెలియదు ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడేనా? ఆ పొట్టి జక్కయ్య ఇంట్లో ఏం షెల్టర్ తీసుకుంటున్నాడేంటి, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాడేంటి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లే. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే జక్కయ్యని చేరదీసినాడో, తన హృదయము మార్చబడ్డది, తన స్వభావము మారింది. మీరందరూ నోటీస్ చేయాలి. ఇక్కడ జక్కయ్య స్వభావము మారి ఏమంటున్నాడు? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేని నేను తీసుకుని ఎడల 4 గంటలు మరల చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఈ యొక్క మాటకి నిజమైన క్రిస్మస్ పొట్టి జక్కయ్య ఇంట్లో జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. గట్టిగా చప్పట్లు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నీకు ఎప్పుడు రక్షణ? నీ స్వభావము మారినప్పుడే. జక్కయ్య విషయంలో మారింది. రోజు క్రిస్మస్సే. ఈరోజు నువ్వు క్రిస్మస్లో 25వ తారీఖే నువ్వు జరుపుకుంటున్నావు, మిగతా రోజులు బాధ, అదే కష్టం.
ఎంతోమందిని నువ్వు హింసించవచ్చు, మోసం చేయొచ్చు, వడ్డీలకి నువ్వు డబ్బులు తీసుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు క్రైస్తవుడిగా బ్రతుకుతూ. దాంట్లో నీకు నిజమైన రక్షణ ఉండదు. రక్షకుడు వచ్చినాడు నీ కోసం. ఈ భూలోకానికి రక్షకుడు వచ్చినాడు. ఆ రక్షణ ఎప్పుడు నీ కుటుంబానికి ఉంటుంది? స్వభావము మారినప్పుడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ ప్రజలను చూసి అలసిపోయి విసిగిపోయి, ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ప్రవక్తల మీదకి వచ్చేవాడు, ప్రవచించేవాడు, వెళ్ళిపోయేవాడు, ప్రవచించేవారు, వెళ్ళిపోయేవారు. ఇది జరుగుతూ వస్తున్నది. అయితే దేవుడు ఆదాము తర్వాత హానోకుతో నడిచినాడు, నోవాహుతో నడిచినాడు. ఈ హానుకుతోని నడిచినప్పుడు, నోవాహుతో నడిచినప్పుడు జరిగిన రెండు విషయాలు. నోవాహేమో దేవుని వలన కృప పొందిన వాడైనాడు. హానోకు దేవునితో నడిచినాడు కాబట్టి ఆరోహణమైపోయినాడు. దేవుడు ఉండనీయలే, తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అప్పటికీ కూడా నోవాహు కాలంలో కూడా అదే పాపం తాండవిస్తున్నది, అదే శాపము. ఘోరాతి ఘోరముగా భయంకరంగా ప్రజలు తయారైపోయినారు. చివరికి నోవాహుతోని మాట్లాడినాడు. ఈ తరము వారిలో, ఆది కాండం 7:1 ఉంటుంది. ఈ తరము వారిలో, తీయండి ఒకసారి, నీవే నా ఎదుట నీతిమంతుడై, ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. హల్లెలూయా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూచాను. నీవును నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి. రక్షణ దేవుడు చూస్తాడు ప్రతిదీ. మన స్వభావం ఇంకా మారట్లేదు. దేవుడు నాకు అది చెయ్యట్లేదు, దేవుడు నాకు ఇది చెయ్యట్లేడు. దేవుడి మీద, దైవజనుల మీద, కుటుంబాల మీద అలుగుడు, మనస్పార్థాలు. నువ్వు లోకానుసారంగా తిరుగుతావు, ఇష్టమైన చోటుకు వెళ్తావు, నీకు నచ్చిన పనులు చేస్తావు. దేవుడు మందిరానికి రాగానే ఒకరోజు ఉపవాసం ఉండి దేవుడు నాకు ఏం చెయ్యలేదు అంటావు. నీ స్వభావం మారిందా? నీ యొక్క ప్రాచీన స్వభావం అట్లనే ఉన్నది. నీ యొక్క బుద్ధి, నీ యొక్క ఆలోచనలు మారలే. ఏదో పైకి యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఏదో పైకి కొత్త బైబిల్ పెట్టుకొని మందిరానికి వస్తున్నావు, చూస్తానికి నా క్రైస్తవుడుగా అనిపించుకునేటట్లుగా మంచి బట్టలు వేసుకొని అన్ని బాగానే చేస్తున్నావు. మారవలసింది మారట్లేదు. అది దేవుని బాధ. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టట్లే. అందుకే అటువలే బలహీనతను చూచి ఆయన సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చినాడండి నీకు? నేను సర్వసత్యంలోనికి నడిపించడానికి. నువ్వు బాప్టిజం మారు మనసు పొందుకున్నావు అంటున్నావు, బాప్టిజం తీసుకున్నావు అంటున్నావు, పరిశుద్ధాత్మ దర్శనాలు అన్నీ తెలుస్తున్నాయి నాకు అంటున్నావు. కానీ క్రియల వలన వానికి అంతం కలుగును. క్రియలు లేవు అక్కడ. దేవుడు అదే బాధపడుతున్నాడు. ఈ నోవాహు దగ్గరికి వచ్చినప్పుడేమో నీవు నీ కుటుంబం ఓడలోకి ప్రవేశించన్నాడు. ఎందుకు? వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ స్వభావం బాగుంది కాబట్టి. తర్వాత మొత్తము జలప్రలయం సృష్టించినాడు. తర్వాత అబ్రహాము ఒక్కడు 5 నీతిమంతులున్న నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలిపెడతా అన్నాడు. చూస్తానికి ఎవరు లేరు. బతిలాడుతున్నాడు ఒక సేవకుడుగా అబ్రహాం. అబ్రహాం ప్రార్థనకి లోతు కుటుంబాన్ని రక్షించినాడు. మరలా దేవుడు మరొక అవకాశం ఇచ్చినాడు. ఇది అంత కాదు, శరీరధారిగా దేవుడే ఈ భూలోకానికి వచ్చినాడు. మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మరణించినాడు, తిరిగి లేచినాడు, ఆరోహణం అయిపోయినాడు, సత్యస్వరూపియగు అయినా కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినాడు. ఇట్లా కాదురా బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా, ఆదరణకర్త వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆయన సర్వసత్యంలోనికి నడిపించడానికి. అన్నీ ఫేవర్గా చేసేస్తున్నాడు. నీకు దేవుడు చేయవలసిన అన్నీ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు.
పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవడం రావట్లే. ఈ దినాలలో ఒకప్పుడు ప్రవచనం అంటే ఏలియా కాలంలో, సమయోల్ కాలంలో ప్రవచనం అంటే ప్రజలు గడగడ వణికేవాళ్ళు. ఈ దినం ప్రవచనం అంటే విలువ లేకుండా అయిపోయింది. ఎవరు ప్రవచిస్తున్నారో అర్థం కావట్లేదు. దేవుడు అంటే భయం లేకుండా అయిపోయింది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, దేవుని దుఃఖపెడుతున్నారు. దేవుని సంఘంలో ఏ విధంగా ఉండాలో అర్థం కావట్లేదు. ఇటు దైవజనుని బాధ పెడుతున్నారు, దైవజనుల కుటుంబాన్ని బాధ పెడుతున్నారు. నువ్వు మారవలసిన అన్నీ కూడా అన్యుడిగా నువ్వు బ్రతికినప్పుడు, చర్చికి రాకముందు నువ్వు బ్రతికినప్పుడు ఏ స్వభావం అయితే ఉందో అదే ఉన్నది ఇప్పుడు కూడా. అందుకే నీకు దేవుడికి మధ్య ఒక అడ్డుగోడగా ఉన్నది. సమాధానం రావట్లే, ప్రార్థనలకి ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీకు? చాలా అవకాశాలు ఇస్తున్నాడు. తరము వెంబడి తరము గతించిపోతూనే ఉన్నది. ఈ 2024 కొద్ది రోజులైతే అయిపోతుంది. 2025 వయసు పెరిగిపోతుంది, నెలలు మారుతూనే ఉన్నాయి, సంవత్సరం మారుతూనే ఉంది, మార్పు మాత్రం లేదు. ఇది ఒక్కటి నువ్వు చెయ్యి, దేవుని దీవెనలు చూస్తావు. హల్లెలూయా. ఈ దినాలలో ఎక్కువగా పనిచేసే ఒక భయంకరమైన డెవిల్ ఉంది. ఆ డెవిల్ ఏమిటి అంటే, విశ్వాసులైన మనోనేత్రములను గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఆ డెవిల్ పేరు ఏంటి తెలుసా? యుగ సంబంధమైన దేవత. నువ్వు మందిరానికి వస్తున్నావు, అన్ని బాగానే చేస్తున్నావు, కానీ సంఘంలో ఏం జరుగుతుంది? సంఘంలో ఏం జరుగుతుంది? ఎటుపోతుంది సంఘం? కల్లోలం అయిపోతుంది. పండగ క్రైస్తవుల్లాగా తయారైపోతున్నారు. గ్రూపీసాలు జరుగుతున్నాయి. ఒకరే అపోల్లో, నేను అపోల్లో వాడును, నేను పౌలు వాడును, నేను కేఫా వాడును. ఒకరిని ప్రేమించే స్వభావం లేదు, ఒకరిని దగ్గర తీసుకునే స్వభావం లేదు సంఘంలో. కొరింథీ సంఘం ఎంత పెద్ద సంఘం కొరింథీ ఇది. కొరింథీ సంఘము గురించి అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతాడో చూద్దామా? తీయండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. చాలు చూడండి, సంఘముతోని ఒకటే మాటలా అంటున్నాడు. సహోదరులారా, కొరింథీ సంఘంతో అంటున్నాడు. చూడండి మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మారుస్తున్నాడో చూడండి, జాగ్రత్తగా వినండి. ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడే ఈ సంఘము పునాదులు స్ట్రాంగ్గా ఉంటేనే ముందు తరం వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీ యొక్క వెనక తరం వారు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టే మీరు దీవెనకరంగా ఉన్నారు. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ కొరింథీ సంఘంతో ఏమంటున్నాడు చూడండి, సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నిధులై ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నా. ఏక మనస్సు ఉండాలి, ఏక భావం ఉండాలి, కక్షలు ఉండొద్దు, కుళ్ళులు ఉండొద్దు, సంఘంలో కుతంత్రాలు ఉండొద్దు, అసమాధానం అనేదే పని చేయొద్దు, అసమాధానం అనేదే పని చేయొద్దు సంఘంలో. ఎందుకంటే ఈ అంత్య దినాలలో ఈ డెవిల్ ఏం చేస్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వాళ్ళని గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఎలాంటి గుడ్డితనము? ఇక్కడ మూడు అదే యొక్క కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, నేను చదువుతాను వినండి. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? అసూయ కలహము నీలో ఉన్నది అంటే ఆత్మ సంబంధమైన మనిషివి కావు.
శరీర సంబంధమైన మనిషివే. అందుకే పైన వచనంలో ఏమంటున్నాడు, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ఆత్మపూర్వకంగా ప్రసంగాలు చేసిన కొన్ని సంఘాలు అర్థం కావట్లే, అందుకని నేను మాట్లాడలేకపోతున్నా ఈ కొరింథీ సంఘంతో అని పౌలు అంటున్నాడు. క్రిస్మస్ రాగానే, ఈస్టర్ రాగానే, గుడ్ ఫ్రైడే రాగానే వెలిగిపోతాయి. ప్రభు ఆశ మిగతా రోజులు కూడా వెలిగిపోవాలి. ఆయన ఆశ అది. మిగతా రోజులు కూడా వెలిగిపోవాలి అంటే స్వభావం మారాలి. ఈ జక్కయ్య విషయంలో ఎంత సంపాదించినా కూడా ఒక వెలితి ఉన్నది తన అంతరంగంలో. సంతోషం లేదు ఆయనకి. చుట్టూ ఉన్న వాళ్ళతో నిందలు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో జక్కయ్యకి తెలుసు. అలవాటైపోయినాడు. ఎప్పుడైతే స్వభావం మార్చుకున్నాడో, తను తిన్నదంతా కూడా ఎవరెవరికి ఇచ్చేసినాడో నిజమైన రక్షణ వచ్చింది. అది మనం చూడాలి.